ARZUN143 వాడు ఐడి నేము. ఏంట్రా కెలుకుతున్నావు, ముసల్దాన అంటున్నావు? నేను ఎవరిని కెలకను, టేకను. అర్థమైందా? నా బ్లడ్లోనే లేదు అది. ఏంటంటే నువ్వే అనవసరంగా వాడితో నేను లైవ్కి వెళ్ళిన అబ్బాయితో చెప్పావు, శ్రీలత ఫేక్ ఐడి, అయ్యర్ ఫేక్ ఐడి అని నువ్వు చెప్పినావు. లంగా మాటలు, బట్టే బాజు మాటలు నువ్వు బీకినావురా, నేను కాదు. నువ్వెవరో తెలీదు, నీ పేరు తెలీదు. నేను ఎట్లా చెప్తారా? నేను వాళ్ళ లైవ్ ఫస్ట్ ఒకసారి వెళ్ళాను కాబట్టి నేను ఇప్పుడు కూడా వెళ్ళా. ఆ గ్యాప్ వచ్చింది 8 months వాళ్ళ లైవ్కి వెళ్ళక. సరే 8 to 4 months అట్లా అయింది. నీ పీకనాకి నువ్వెవడిరా నన్ను అంటాకి? కోసి కారం పెడతావా? ముసల్దానా కెలక్కంటావా? నా ఇంట్లో సొట్టబడిన ఇత్తడి బకెట్ ఒకటి ఉంది. ఆ సొట్టబడిన ఇత్తడి బకెట్ తిన్నగా రావాలంటే నీ మీద ట్రై చెయ్యాలరా. ఆ సొట్ట అయినా తిన్నగా రావాలి, నీ బాడీ అయినా తిన్నగా రావాలి. నీ బాడీ తినగ రాదు, సొట్ట తినగ వచ్చింది. ఇత్తడి బకెట్కి పడిన సొట్ట అనుకుంటున్నా కదా. నీలాగా లంగా మాటలు, లుఫూర్ మాటలు, లత్కోరి మాటలు మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ మగోళ్ళు. ఆడదాన్ని గౌరవిస్తారు. నువ్వు అంటున్నా ఎలక, ఆ ఎలకలో నుంచి వచ్చినోడివి నువ్వు. ఎలక కోసి కారం పెడతా, అది నాకు అర్థం కాల. ఎలకలోకి ఎలా పంపించాలో నాకు తెలుసు. అర్థమైందా? పుట్టిన జన్మస్థానానికే దూర్చేయను అనుకో, నీ అమ్మ ఎలకలో ఉంటావు. మళ్ళీ ఆడదాన్ని అనేటప్పుడు వెనక ముందు చూసుకో, అన్నం తిన్నా మాటలు మాట్లాడు. ఎలక కోసి కారం పెడతావా? పాపం చూస్తూ ఊరుకుంటారు. అసలు ఆ వర్డ్ నాకు అర్థం కాలేదు, అందుకే తర్వాత నెమ్మదిగా చదువుకున్నా. వాడు ఎలక ఎలక అంటున్నాడు. ఈ ఎలకని కోసి కారం పెడతాడంట ఫ్రెండ్స్. ఆ ఎలక అంటే ఏంటో తెలియలా. తర్వాత స్క్రీన్ షాట్ తీసుకొని లేకపోతే నీ అమ్మకు లేదా పెద్ద ఎలక? నాకంటే పెద్ద ఎలకే ఉంది. అక్కడికి కోసి నిన్ను పట్టుగా పంపిస్తాను నీ అమ్మ ఎలకలో. ఉప్పు కారం వేసి బాగా నేను ఊరిస్తా అక్కడ. అర్థమైందా? నాలాంటి ఎవరితో అయినా పెట్టుకో, నాలాంటి మెంటల్ దింగే దాంతో పెట్టుకోకు. మామ సిస్టర్స్ నేను ఎప్పుడు ఎవరిని ఇలా మాట్లాడలేదు. నన్ను అన్న వాళ్ళని వాడు ఐడి కూడా మెన్షన్ చేశాను. కావాలంటే మీరు వేసుకోవచ్చు. నేను వాళ్ళ లైవ్లోకి వెళ్తే ఈడికి వస్తుంది ఎక్కడ? నీకేంట్రా నీ మొహం